హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఏపీ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. నేను మీ అశోక్ పత్తి. ఇటీవల సాక్షి టీవీలో కేఎస్ఆర్ లైవ్ షో అని ఒకటి జరుగుతుందండి. కొమ్మినేని శ్రీనివాసరావు అనే ఒక సీనియర్ జర్నలిస్ట్ దాన్ని హోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ కేఎస్ఆర్ లైవ్ షోలో కృష్ణంరాజు అనే మరొక సీనియర్ జర్నలిస్ట్ పాల్గొని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతిపై చాలా నీచమైన కామెంట్స్ చేశారండి. అవేంటంటే మన పురాణాల ప్రకారం అమరావతిని దేవతల రాజధానిగా చెప్పుకుంటూ ఉంటాం. అయితే వీటిని వక్రీకరించి ఆయన దేవతల రాజధాని అయిన అమరావతి భూమండలానికి పైన ఉంటే ఇప్పుడు ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో అమరావతి అనేది వేశ్యల రాజధానిగా మారిపోయింది. ఆ ప్రాంతం వాళ్ళలో ఎక్కువ మంది వేశ్యలు తయారయ్యారు. ఆ చుట్టుపక్కల ఊర్లు కానీ ఆ చుట్టుపక్కల లొకాలిటీలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ప్రాస్టిట్యూట్స్ అయిపోయారు అనే విధంగా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిని సపోర్ట్ చేస్తూ యాక్చువల్గా ఇలాంటి కామెంట్స్ లైవ్లో జరుగుతున్నప్పుడు నిజంగా ఒక యాంకర్ అయి ఉండి ఒక జర్నలిస్ట్ అయి ఉండి ఖండించాలి. తప్పకుండా ఖండించినట్లయితే ఇష్యూ ఇంతవరకు వచ్చేది కాదు. కానీ కేఎస్ఆర్ గారు దీనిని ఇంకా సపోర్ట్ చేసినట్లుగా, అవును నేను కూడా పలానా ఒక నేషనల్ మీడియాలో ఒక న్యూస్ చూశాను, అమరావతి దగ్గర వేసులు ఎక్కువైపోయారు, ప్రాస్టిట్యూట్స్ ఎక్కువైపోయారు అని దాన్ని అయితే సమర్థించారు. అయితే దీని పట్ల ఆగ్రహించిన అమరావతి ప్రజలు మరియు ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లోని మహిళలు కొమ్మినేని శ్రీనివాసరావు పైన మరియు జర్నలిస్ట్ కృష్ణరాజు పైన అయితే కేసు అయితే పెట్టారు. ఈ రోజు హైదరాబాద్లో కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. మరి ఇటువంటి కామెంట్స్ ఇటువంటివి అన్నీ కూడా జర్నలిస్టులు మానుకోవాలి. జర్నలిజం అనేది ఒక నీతి విలువలతో కూడుకున్నది. ఇటువంటివి ఎవరైనా లైవ్ షోలో చేసిన వెంటనే కూడా ఖండించినట్లయితే ఇష్యూ ఎంతవరకు వచ్చేదైతే కాదు. అది దేవతల రాజధాని అమరావతి అక్కడ పైన ఉంటుంది. అది ఇంద్రలోకం, అది ఇంకోటి కావచ్చు. అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని అట్లా అంటాం బాగోదేమో మళ్ళీ మీ మీద పడతారు. ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఈ సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉంది. కానీ ఆ ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఎక్కడున్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. ఆ వార్త నేను కూడా చూశాను. టైమ్స్ ఆఫ్ ఇండియాలోనూ దేంట్లో హిందూలోనూ వచ్చింది.